హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని బడ్జెట్ పద్మ ఎలా చేసుకుంటుంది బ్లౌజెస్, తను బయటకి వర్క్ చేయించుకోవడానికి ఇస్తుందా లేదా తనే వర్క్ చేసుకుంటుందా, బడ్జెట్లో ఎలా చూసుకుంటుంది అనేది చూద్దామండి. నేను పెళ్ళికి ముందు కూడా బ్లౌజెస్ ఏవి కూడా పెద్దగా వర్క్ చేయించుకోలేదండి. ఈవెన్ మా మ్యారేజ్ అప్పుడు కూడా చెప్పాలంటే చాలా తమాషాగా జరిగింది. వితిన్ 1 వీక్‌లో ముహూర్తాలు పెట్టించేసుకొని వచ్చేసారనమాట మా వారు. సో, అంత టైం లేదు. అంటే పట్టు బ్లౌజులకి మ్యారేజ్ అప్పుడు వర్క్ చేయించుకునేంత టైం లేదు. పైగా నాకు అప్పుడు కొంచెం వర్క్‌కి తక్కువే తీసుకునేవాళ్ళనుకోండి, 10 ఇయర్స్ ముందు కదా! సో, ఇప్పుడైతే వేలకు వేలు, 4,000, 5,000, 10,000 కూడా అయిపోతున్నాయి ఒక్కొక్క బ్లౌజ్‌కి వర్క్ బట్టి. బట్ అంత బడ్జెట్టు ఈ చిరిగిపోయే బ్లౌజెస్‌కి ఒక 4, 5 సంవత్సరాల తర్వాత మనకు కొంచెం ఒళ్ళు చేసినా, ఆడవాళ్ళకి ఎట్లా అంటే డెలివరీ తర్వాత బాడీ అనేది షేప్ ఔట్ అయిపోతుంది. కొంచెం లావు రావడం అలా కూడా ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళైతే అస్సలు వర్క్ చేయించుకోకండి. ఎందుకంటే ఏదో కొన్ని ముఖ్యమైనవి చేయించుకోండి. అది కూడా కొంచెం బడ్జెట్‌లో. ఇవేమంటే బట్టల మీద అంత ఎక్స్‌పెన్స్ పెట్టడం వేస్ట్ అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే వర్కు మన్నుతుంది. కానీ క్లాత్ అనేది మన్నదు కదండీ! ఒక 10 ఏళ్ల తర్వాత క్లాత్ అనేది చిరిగిపోవచ్చు. అంటే పిగిలిపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. లేదంటే మనకు టైట్ అయిపోయినా కూడా చాలా ఇబ్బందనమాట. కాబట్టి ఏదో కొంత రేంజ్‌లో ముఖ్యమైన ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళలాంటికి మనం వర్క్ చేయించుకోవచ్చు. బట్ బడ్జెట్‌లో ఎట్లా చేసుకోవాలి? ఖర్చు ఎలా తగ్గించుకోవాలి? మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కోరికలుంటాయి కదండీ! సో, మనం కూడా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి ఎలాంటి ఇది కూడా అవసరం లేదండి. ఎలాగా మనకు వర్క్ వచ్చుండాలనేం లేదు. ఇది చూడండి. నేనేం చేశానంటే ఈ బ్లౌజు ఇట్లా దగ్గరగా చూపెడతాను. ఇది ఒక టైప్ ఆఫ్ చైన్ అండి. అంటే మనకు మీటర్ వైస్ దొరుకుతుంది. ఈ పెద్ద స్టోన్స్ మీటర్ వైస్ దొరుకుతుంది. నేనేం చేశానంటే మిడిల్‌లో ఒక పెద్ద స్టోన్స్ లాంటిది ఈ ఈ ఈ లైన్ తీసుకున్నాను. ఒక 2, 3 మీటర్లయితే తీసుకున్నానండి. ఇది కూడా అట్లా అంటే మొత్తం మీద ఒక 5 మీటర్లన్నీ తీసేసుకున్నామంటే బ్లౌజ్ మొత్తం హెవీగా ఉండాలి. ఇది నెక్ వరకండి. ఇదొచ్చి నేను ఇక్కడి నుంచి బ్లౌజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ మనకి ముందుకి ఇక్కడ కనపడుతుంది కదా! మనకు చీర కొంగు ఇట్లా బయట వేసుకుంటున్నప్పుడు. సో, ముందు కొంచెం పెట్టాను. నేనే అంటించుకుంటూ వచ్చేసానండి. ఇది కొంచెం హెవీగా పెట్టాను బార్డరు. మీకు చూపెడతానుండండి. ఇట్లా అనమాట. సో, ఇక్కడ పట్టీలాగా పెట్టానండి. మనకు వీపు వెనకల పట్టీ వెనక మనకి ఇట్లా ఎంత పార్ట్ వరకు మనకు వీపు కనపడుతుందో, సో, ఆ పార్ట్ వరకు కూడా ఇట్లా అంటే 6 డబుల్ లైన్ తీసుకున్నాను. పెద్ద స్టోన్స్ ఉన్నవే. ఇవి స్టోన్స్ లైన్స్ మనకు మీటర్ 15 నుంచి 20 అట్లా దొరుకుతుందండి. హోల్‌సేల్‌లో అయితే ఇంకా తక్కువే దొరుకుతుంది. ఇట్లా తీసుకున్నాను. వెనక ఇంకేం వర్క్ చేయించుకోలేదండి. ఇది ఒక పట్టు శారీ మీదకొచ్చిన బ్లౌజు. శారీలో వచ్చిన బ్లౌజే. సో, ఇట్లా ఇదిగోండి. ఇట్లా మొత్తం నైట్ టైమ్ అయితే ఇంకా గ్రాండ్‌గా స్టోన్స్ అంతా మెరుస్తూ ఉంటుందండి. చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. హ్యాండ్స్‌కి ఏం చేశానంటే ఇదిగోండి 2 లైన్స్ వేశాను. ఇక్కడ ఒకటి వేశానండి. అంటే చూడండి. ఇక్కడ 2 లైన్స్ మళ్ళీ ఇక్కడ 2 ఇంక సింగిల్ వేశాను. ఇక్కడొచ్చి ఇటు అటు సన్న లైన్స్ వేశాను. మధ్యలో 2 లైన్స్ వేశాను. అంటే మనమే తీసుకుంటే ఒక 200, 300 లోపు అయిపోతుందనమాట హెవీ వర్క్ ఎంత. అంటే ఎవ్వరు తెలియని వాళ్ళు కూడా ఇట్లా సింపుల్‌గా స్టిక్ చేసుకొని అక్కడక్కడ టాకాలు అంటే కుట్టు వేసేసుకుంటానండి నేను. దీనికైతే కుట్టు వేశానో లేదో గుర్తులేదు కానీ చాలా రోజులయింది. సో, ఇది ఒక బ్లౌజ్ అనేది మనకి హెవీగా తయారైపోతుంది. ఇంతే అండి. ఇంక వర్క్ ఏమి వేపించామనుకోండి, ఇదే వర్క్ మనం బయట వేయించుకోవాలంటే సేమ్ ఇదే మోడల్ మీరు అడిగారనుకోండి, కనీసంలో కనీసం 2, 2.5 వెయ్యో చెప్తారు. అంటే ఇంత స్టోన్స్ ఇంత కాస్ట్‌లీవి కూడా వాడరనమాట. వాళ్ళ దగ్గర వేరే మెటీరియల్స్ ఉంటాయి. సో, ఇది నైట్ టైమ్ అయితే పార్టీస్‌కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు డే టైమ్‌లో ఇది సరిగ్గా కనపడట్లేదు కానీ, నైట్ టైమ్ ఆ లైటింగ్స్‌కి, ఫోకసెస్‌కి లైటు షైనింగ్ అవుతుందనమాట. సో, ఇదొక బ్లౌజు. అంటే అడిగారు మన సిస్టర్స్ ఎవరో. నేను ఇంకా ఇది పాత వీడియో అంటే మన పద్మశ్రీ కలెక్షన్స్ ఛానెల్‌లో మాత్రం పెట్టున్నాను ఈ వీడియో అయితే నేను బ్లౌజుల గురించి. ఎందుకంటే బడ్జెట్‌లో చేసుకుంటే మనకు మగ్గం వర్క్ ఎక్కువైపోతున్నాయి. వేలకు వేలు అయిపోతున్నాయి కదా! సో, మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి శారీకి ఇట్లా వర్క్ చేయించుకోవాలంటే కష్టం కదండీ! ఇదంతా మనం అనుకుంటే ఒక 1 అవర్‌లో చేసుకోవచ్చండి. సో, ఇట్లా డిజైన్స్ మీరు ఇంట్లో నుంచి ఎర్నింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇదొక చిట్కా అవుతుందండి. ఇట్లా గనుక మీరు మెటీరియల్ తెచ్చుకొని మీకు నచ్చినట్లు అంటే దీనికి మగ్గం వర్క్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పేస్ట్ చేసేసుకొని, అంటించుకొని ఇట్లా అక్కడక్కడ టాకాలు వేస్తే లైఫ్ లాంగ్ పడుంటాయండి. ఇంకా బట్ట చినిగిపోవస్తుంది కానీ ఇదైతే పోదనమాట.
సో ఇది ఒక మోడలు. నేను పెద్దగా వర్క్ ఏవి చేయించుకోలేదండి, చెప్తున్నాను కదా, వర్క్ బయట ఇచ్చి చేయించుకున్నది లేదు. నాకు చాలా తక్కువ బ్లౌజెసే ఉన్నాయి. అవి చూపెడతాను, ఎందుకంటే అడుగుతున్నారు. నేను బట్టల మీద బిఫోర్ మ్యారేజ్ పెట్టిన ఎక్స్‌పెన్స్ పెళ్ళైన తర్వాత పెట్టట్లేదండి. పద్మావతి కాస్త బడ్జెట్ పద్మ ఎప్పుడైందంటే ఆఫ్టర్ మ్యారేజే. ఎందుకంటే మనకన్నీ తెలుసుకొని లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్ అయ్యి ప్లస్ అండ్ మైనస్‌లన్నీ తెలుసుకొని అప్స్ అండ్ డౌన్స్ పడిన వాళ్ళకే తెలుస్తుంది కదండీ. కాబట్టి నేనేం పెద్దగా వర్క్ చేయించుకోను. పట్టు బ్లౌజెస్ యాజ్ యూజువల్‌గా ఎలా వస్తే అలా కుట్టించేసుకుంటా. సో ఇదొక మోడల్ అండి. ఇంకొకటి చూపెడతాను. చూడండి కాసు వర్కు. ఇవి కాసులన్నీ కూడా నేను కొనుక్కున్నానండి. ఒక్కొక్క కాసు రూ. 5, రూ. 6 ఇట్లా. అంటే మనకి కొంచెం తక్కువ రేంజ్‌లో ఒకే మాలలాగా దొరుకుతాయి. రూ. 100 to 150 పెడితే. బట్ అవైతే క్వాలిటీ ఉండవు. ఇట్లా కొంచెం ఇది వెయిటు వస్తాయి. క్వాలిటీ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ తీసుకొని నేనేం చేశానంటే మెడకి ఇట్లా బోర్డర్‌గా ఇట్లా అంటించేసాను. సేమ్ అవే అండి, స్టోన్సే లైన్సే పెట్టేసి ఒక డబుల్ లైన్ ఒకటి, సింగిల్ లైన్ ఒకటి పెట్టాను. ఇట్లా కాసులన్నీ కూడా అంటించేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా. హ్యాండ్స్‌కి ఈ పక్క పెట్టలేదండి. ఇట్లా ఓన్లీ లెఫ్ట్ సైడ్ మనకంతగా కొంగొచ్చేస్తుంది కాబట్టి పైట, అందుకని ఈ పక్క ఏం స్టిక్ చేయలేదు. ఇక్కడ కూడా మనకు శారీ ఇక్కడ పిన్ పెడతాం కదా! సో, అందుకని ఇక్కడ వదిలేసాను. ఇక్కడ నుంచే పెట్టాను. ఎట్లా అంటే మనకు బయట కొంగొచ్చేస్తుంది కాబట్టి కవర్ అయిపోతుంది కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా బడ్జెట్‌లో చేసుకున్నవే అండి. ఇది నా పెళ్లి శారీ బ్లౌజ్ అనమాట. సో, వేటికి నేను 3 ముఖ్యమైన పట్టు చీరలుంటాయి కదండీ మనకి. ముహూర్తం చీర, ప్రధానం చీర, రిసెప్షన్ చీర, తర్వాత నలుగు చీర. సో, ఆ మూడిటికి ఇట్లా నేను ఏదో ఒకటి సింపుల్‌గా ఇట్లా చేసుకున్నానండి. కాసు వర్క్ బాగానే ఆ మధ్య మనకి ట్రెండింగ్‌గా ఉండింది కాబట్టి అప్పుడు కుట్టుకున్నాననమాట. కాసులన్నీ కూడా అంటించుకొని మళ్ళీ నేను ఇట్లా కుట్టు వేసుకున్నానండి. సో, కొంచెం హెవీ అయితే అయింది. కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాసులనేది కొంచెం బరువుగా ఉన్నాయి. కొంచెం కాస్ట్‌లీవి కొనుక్కున్నాను. బట్ ఎంతైనా కూడా మనకు ఒక 500 లోపలే అయిపోతుందండి. అదే బయట ఇచ్చామనుకోండి కాసు వరకు 3000 నుంచి 4, 5000 తీసుకుంటున్నారు. ఇంకా మనకి కావాలనుకుంటే అక్కడక్కడ ఒక్కొక్కటి అట్లా అంటించుకుంటూ కుట్టేసుకోవచ్చనమాట. అంటే బాడీ అంతా కూడా ఇట్లా బ్యాక్ సైడు వీపుకంతా కూడా. సో, ఇట్లా తీసుకోవచ్చు. మనం కుట్టుకొని ఇట్లా కాసులు తీసుకొని కుట్టుకొని అంటించుకొని కుట్టుకోవడం అనేది చాలా ఈజీ వర్క్ అండి. నేనైతే పెద్దగా బట్టలకైతే అంటే ఇట్లా బ్లౌజులకి వర్కుల కోసమయితే నేను పెద్దగా ఖర్చు పెట్టనండి. మామూలుగా బ్లౌజులు కుట్టించుకోవాలంటేనే లైనింగ్ పెట్టి 250, 500, 600 తీసుకుంటున్నారు. ఇంకా వర్క్ అంటే చెప్పాల్సిన అవసరం లేదండి. 2000 నుంచి 3000, 4000, 5000 తీసుకుంటున్నారు. అంతంత ఖర్చు పెట్టి మనం వేస్ట్ చేయకుండా అదేదో గోల్డ్ మీద పెట్టుకుంటే ఇలాంటివన్నీ సింపుల్‌గా మనం 300-500 అట్లా ఖర్చు పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చని చెప్పడానికే నేను మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఇది కూడా నేను కుట్టుకుందే అనమాట ఈ కాసు వర్కు. ఇంకొక బ్లౌజ్ కూడా చూపెడతానండి. ఇది చూడండి. ఇదొచ్చి మొత్తం కూడా మిర్రర్ అండి. మిర్రర్ వర్క్ లాగా అనిపిస్తుంది కదా! ఆ వర్క్ కాదండి. మనకి యాక్రిలిక్ గ్లూ అమ్ముతారండి. ఆ గ్లూ తెచ్చుకొని మనం గ్లూ మీద ఈ మిర్రర్స్ అన్నీ అంటించేయడమే. ఇదైతే ఒరిజినల్ మిర్రర్సే. మనకు ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా ఉంటాయి. అవైతే కొంచెం వాటర్‌లో అట్లా వేసినప్పుడు ఐరన్ చేసినప్పుడు షేడ్ అయిపోతాయని నేను ఒరిజినల్ మిర్రర్సే తీసుకున్నాను. దానివల్ల కొంచెం బరువవుతుంది కానీ బ్లౌజు నీట్‌గా ఉంటుందనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నాకు నచ్చినట్టు చూడండి, అన్ని బ్లౌజులకి ఇవైతే లైన్స్ కామనే అండి. ఎందుకంటే మరీ నాకు వర్క్ రాదు. బట్ ఉన్నంతలో చేసుకోవాలి. దీనికి మిర్రర్ వర్క్ పెట్టాలి, మిర్రర్ వర్క్ చేయించుకోవాలని చెప్పి ఇట్లా చేసుకున్నాను. ఇక్కడంతా అక్కడక్కడ అంటించాను కదా! సో, దీనికి మెడ వరకు మనకి మెడకి తెలియడానికి ఇట్లా అంటించేసుకున్నాను. ఇదొక డిజైన్ అన్నట్టుగా. ఇట్లా హ్యాండ్స్‌కి వరకు మాత్రం ఇట్లా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా. మొత్తం మనకి హ్యాండ్ అంతా కూడా కనిపించేలాగా. ఇవి షార్ట్ హ్యాండ్స్ అండి. అంటే పెళ్ళప్పుడు షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇప్పుడైతే అంత ఇష్టపడట్లేదు నేను. కొంచెం 3/4 అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ అట్లా కుట్టించుకుంటున్నాను ఇప్పుడైతే. అంటే మనకి కొంచెం నాకైతే పెళ్ళైన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కొంచెం ఒళ్ళు చేసి బ్లౌజులంతా పట్టకుండా అట్లా అయిపోయిందండి. చాలా బ్లౌజులు వేస్ట్ అయిపోయాయి. అప్పుడు అనిపించింది అంత వేలు, వందలు పెట్టి మనం వర్క్ చేయించుకుంటే ఇట్లనే అవుతుంది అనుకోని నేనైతే రియలైజ్ అయ్యాను. కాబట్టే ఇంక దేనికి ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం తెచ్చుకొని యూట్యూబ్‌లో కావాలంటే చూసి కూడా మనం చిన్నపాటివి ఇంట్లో చేసుకోవచ్చు. ఇంక వర్కొచ్చుంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. సో, ఇట్లా సింపుల్‌గానే అండి. ఇది దూరం నుంచి చూస్తే మనకి వర్క్ అనుకుంటారు. బట్ చూడండి, సిల్వర్ కలరు, గోల్డ్ కలరు, మల్టీ కలర్ ఇట్లా మనకి ఈ యాక్రిలిక్ మనకి దొరుకుతాయి. ఫెవిక్రిల్ అని చెప్పేసి మనకి గ్లూ మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. ఇట్లా పేస్ట్ చేసుకోవడానికి. అదే మనకి పేస్ట్ ఇలాగా అంటుకుంటుంది. మనకి ఈ కలర్స్ ఏది కావాలో తీసుకోవచ్చనమాట. మల్టీ కలర్స్‌తో కూడా చేసుకోవచ్చు. ఒక ప్లెయిన్ బ్లౌజ్ మీద ఇట్లా మిర్రర్స్ అంటించుకున్నామంటే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. సో, కాసు వర్కు, మిర్రర్ వర్కు ఇట్లా మనమే చేసుకోవచ్చనమాట. ఎలా ఉందనేది మాత్రం కామెంట్స్ చేయండి తప్పకుండా.
ఇంకొకటి చూపెడతానండి. అయితే ఇది కూడా పట్టు బ్లౌజ్ అండి. దీనికి ఏం చేశానంటే బోట్ నెక్ పెట్టించుకున్నానండి. బోట్ నెక్ అంటేనే మనకి ఇంకా పెద్దగా మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఇదంతా కూడా ఇట్లా సిల్వర్ కలర్‌తో ఇట్లా మనకిట్లా పేస్ట్ చేసుకున్నానండి. మిర్రర్స్ అన్నీ కూడా హ్యాండ్స్‌కి పెట్టుకున్నాను. అంతే. సింపుల్‌గా హ్యాండ్స్‌కి 2 వైపులా పెట్టేసుకున్నాను. ఇదిగోండి. మనకి బోట్ నెక్ అనమాట. ఇది బ్యాక్ ఇది నేనే పెట్టుకున్నానండి. ఇది ఎలా కుట్టుకున్నాను, అంటే ఎలా అంటించుకున్నానని వీడియో కూడా ఉంది. కావాలంటే పద్మశ్రీ కలెక్షన్స్‌లో చూడండి ఒకసారి వెళ్లి. లేదంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా డ్రాప్ షేప్ వస్తుంది వెనక మనకి నెక్కు. సో, ఇట్లా, ఇట్లా ఇక్కడ కొంచెం కనపడేంత వరకు ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ మనకు శారీ పిన్ వస్తుంది కాబట్టి ఇంక అక్కడ కొద్దిగా వదిలేస్తాను. ఇట్లా రౌండ్‌గా ఇంతే అండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీగానే ఉంది బ్లౌజు. మనకి సిల్వర్ షేడ్ అండ్ లైట్ బ్లూ అనమాట. నైట్ టైమ్ పార్టీస్‌కి వాటికి మనకి పెద్దగా హెవీగా అవసరం లేదని చెప్పి ఇట్లా సింపుల్‌గా అయితే పెట్టుకున్నాను. సో, ఇంకా చూసామండి ఇంకొక 2, 3 బ్లౌజులున్నాయి. ఇదైతే అస్సలు నమ్మరండి. 15 ఏళ్లయిందండి. 15 ఇయర్స్ ముందు అంటే 13 ఇయర్స్ అట్లా అయిపోయింది. ఇవన్నీ కూడా కుందన్స్ అండి. అప్పుడు హోల్స్ వచ్చేవండి కుందన్స్‌కి. ఇప్పుడు హోల్స్ రావట్లేదు. జస్ట్ అంటించుకోవడమే. ఇంట్లోనే చేసుకున్నానండి ఇదైతే నేను. అంటే బ్లౌజ్ అయితే పెళ్లి కాకముందు కుట్టుకున్నది. బట్ మొన్నటి వరకు వేశాను. ఇప్పుడు ఏయట్లేదు. బట్ నేను ఎలా వర్క్ చేసుకున్నాననే చూపెడతానండి. ఇక్కడ హ్యాండ్స్‌కి మాత్రం బాగా క్రౌన్ లాగా వచ్చింది. వేసుకుంటే మాత్రం చాలా బాగుండేదండి. ఇట్లా కిరీటం లాగా. ఇది హ్యాండ్స్‌కొస్తుంది. ఇట్లా కుందన్స్ చూడండి అన్నీ అంటించుకొని దారాలతో మళ్ళీ కుట్టుకున్నాను. అంటించేసుకొని ఇప్పుడు హోల్స్ వచ్చేలాగా రావట్లేదు ఎందుకో కుందన్స్. ఇట్లుండేది. ఇట్లా క్రౌన్ లాగా 2 వైపులా అంటే వన్ సైడే వేశాను. మళ్ళీ హ్యాండ్‌కి సెకండ్ లెఫ్ట్ హ్యాండ్‌కి వేయలేదు. ఇట్లా అండి. ఇట్లా మనకు నచ్చినట్లుగా ఇట్లా కుందన్స్ రకరకాల షేప్స్ వచ్చాయండి ఇప్పుడైతే. ఎట్లా కావాలన్నా కుట్టుకోవచ్చు. దీన్ని హెవీ చేసుకోవాలంటే మొత్తం కూడా మనం ఇట్లా బాడీ పార్ట్ అంతా కూడా అక్కడక్కడక్కడక్కడ అంటించేసుకోవచ్చు. కుట్టుకోవచ్చు. ఇట్లా చేసుకున్నామనుకోండి చాలా తక్కువ ఖర్చులో మనకి వర్క్ అనేది బ్లౌజ్ మీద చేసేసుకోవచ్చు. బయట ఇస్తే 2000, 3000, 5000 ఎందుకండి దండగా అనిపిస్తుంది. సో, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వేస్తామో తెలీదు ఆ బ్లౌజు. ఇదైతే కలర్ షేడ్ అయిపోయింది. చాలా సంవత్సరాలు వేశానండి. మొన్నటి దాకా కూడా వేశాను. ఇప్పుడు కలర్ అయితే షేడ్ అయిపోయింది. ప్యూర్ గోల్డ్ కలరు. మంచి పట్టు బ్లౌజ్ అనమాట. చాలా సంవత్సరాలొచ్చింది. నేనైతే ఇంక చాలని చెప్పి పక్కన పడేసేదానికి రెడీగా పెట్టాననమాట ఇదైతే. చూడండి మనకి ఇట్లా బ్లౌజ్ హెవీగా మనకి వీవింగే వచ్చిందనుకోండి. పట్టు బ్లౌజ్‌లోనే మనకిట్లా హెవీగా వీవింగ్ వచ్చిందంటే ఇట్లాంటి వాటి మీదకి మనకు వర్కే చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇదొక టిప్పు. సో, మీకు శారీ మీదకి హెవీగా వర్కు బ్లౌజు ఇట్లా హెవీగా ఉంది అనుకుంటే హై నెక్కు, బోట్ నెక్ అట్లా కుట్టించుకోండి. నేనైతే హై నెక్ పెట్టించుకున్నానండి. చాలా వెనక మనకి ఫుల్‌గా కవర్ అయిపోతుంది. చూడండి. ఇట్లా హ్యాండ్స్‌కైతే వేరే క్లాత్ పట్టు క్లాత్ తీసి ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. హై నెక్ కదండీ! మనకి బ్లౌజ్ అనేది పెద్దగా వస్తుంది. దగ్గర దగ్గర 1 మీటర్ బ్లౌజ్ అనమాట. సో, ఇట్లా మనకి ఫుల్‌గా వచ్చేస్తుంది. దీనికి వర్క్ ఏమీ అవసరం లేదండి. ఇలా అంటే టిప్స్ ఏమంటే మనకి ఇట్లా హెవీగా బ్లౌజే గ్రాండ్‌గా ఉన్నప్పుడు సింపుల్‌గా ప్లెయిన్ శారీ, పట్టు శారీ ప్లెయిన్‌గా ఉన్నిందనుకోండి. అలాంటి వాటికి బ్లౌజెస్ ఈ విధంగా తీసుకున్నామనుకోండి హెవీగా ఉన్నవి. దీనికి మనకి ఎలాంటి వర్క్ అవసరం లేదు. కావాలంటే ఇక్కడ ఏదన్నా గోటా పట్టీలాగా పెట్టుకోవచ్చు కానీ ఏదన్నా మీకు నచ్చితే అంటే శారీలో కలర్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఫుల్‌గా ఇది ఇట్లా పెట్టుకున్నామంటే మనం ఇట్లా హెవీ నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు సింపుల్‌గా ఒక జ్యువెలరీ వేసుకున్నామంటే కూడా చాలండి. చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. సో, ఇంక ఇలాంటి బ్లౌజెస్‌కైతే వర్క్ అవసరం లేదు. సింపుల్‌గా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇలానే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను. అది కూడా చూపెడతాను. ఇదిగోండి గోల్డ్ కలర్ అండి. ఇది కూడా ఏం చేశానంటే హై నెక్ పెట్టుకున్నానండి. హై నెక్ అంటే ఇంక బ్లౌజ్ ఫుల్‌గా వస్తుంది మనకి బ్యాక్ మనకి. సో, దీనికి మనకి పొట్టి హ్యాండ్స్ కాకుండా ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని దానికి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. సింపుల్‌గా శారీ ఉన్నా కూడా ఇట్లా హై నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనకు కొంచెం డిగ్నిఫైడ్‌గా లుక్ బావుంటుంది. ఇది ఐరన్ చేయలేదు కాబట్టి ఇలా ఉందండి. క్లాత్ వచ్చేసి మనకి షైనింగ్ క్లాత్ అనమాట బ్లౌజు. సో, లైనింగ్ వేసుకుంటే మనకు బాగుంటుంది కంఫర్ట్‌గా వేసుకోవడానికి. ఏవైనా కూడా లైనింగ్ పెట్టాల్సిందేలెండి లైఫ్ రావాలి అంటే. సో, చెప్తున్నాను. ఇట్లాంటి వాటికి అసలు వర్క్‌కి మనకు పోవాల్సిన అవసరమే లేదండి. సో, సింపుల్‌గా మనం పట్టు శారీస్‌కి శారీస్‌లో వచ్చే శారీ చూసుకోండి. చాలా బావుంది అనుకుంటే అదే కుట్టించుకోవచ్చండి. లేదా బ్లౌజ్ అంత బాగోలేదనుకున్నప్పుడు ఇట్లా గ్రాండ్‌గా మనం క్లాత్ మంచిగా ఉన్నది తీసి కుట్టుకున్నాము అంటే ఇట్లా హై నెక్ కానీ, బోట్ నెక్ కానీ పెట్టుకుంటే పెద్దగా వర్క్ అయితే అవసరం ఉండదు. సో, అట్లా చిన్న చిన్న చిట్కాలు పాటించామనుకోండి తక్కువ ఖర్చులోనే మనం హెవీ లుక్‌గా కనిపించేలాగా శారీ అనేది వేర్ చేయొచ్చు. సో, దీనికి కూడా ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను హ్యాండ్స్‌కి. సో, ఇంక సింపుల్‌గా మనకి శారీ లైట్‌గా ఉన్నా కూడా
మనకి దీని మీద జ్యువెలరీ ఆపోజిట్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్‌లో అంటే శారీ కలర్ అట్లా వేసుకున్నామనుకోండి చాలా చక్కగా ఉంటుంది. ఈ బ్లౌజ్‌కి కూడా మనం ఆపోజిట్‌గా వేసుకుంటే చాలా బావుంటుందండి. శారీ ఒక బ్లూనో, గ్రీనో అట్లా అంటే ఈ గోల్డ్ అనేది అన్నిటికి మ్యాచ్ అవుతుంది కదా! సో, మనకి ఏ శారీస్ మీదకైనా సూట్ అవుతుంది. దీని మీదకి హెవీగా మనం ఏదన్నా ఈ బీడ్స్ కలెక్షన్ లాంటిది కెంపులు, పచ్చులు, హారాలు, ముత్యాలు అట్లా వేసుకున్నామంటే చాలా గ్రాండ్‌గా అనిపిస్తుందనమాట. అంటే టిప్స్‌తో పాటు నేను ఇంకా చెప్దామని బ్లౌజెస్‌కైతే ఎక్కువగా మీరు వర్క్ కోసం అని చెప్పి ఖర్చు పెట్టకండి. ఎంత పట్టు బ్లౌజులైనా వీలైనంత వరకు మీరే ఇట్లా వర్క్ చిన్న చిన్న మిర్రర్ వర్క్సు, ఇట్లా కాసు వర్కు, కుందన్ వర్క్స్ ఇట్లా చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇంక నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో కూడా బోలెడుంటాయండి. చూసి నేర్చుకొని చేసుకోవచ్చు. ఆ డబ్బేదో మీరేదన్నా నగల మీద అంటే నగలు కొనుక్కోవడానికి అట్లా పెట్టారనుకోండి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. బట్టల మీద అనేది వేస్ట్ అనేది నా అభిప్రాయం అండి. ఇదిగోండి ఇది గూడా అంతే. ఆహ్, శారీలా బ్లౌజ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజే. ఇట్లా శారీ నుంచే తీసి ఇట్లా పెట్టారనమాట. శారీ ఈ విధంగా జూట్ శారీ అనమాట. దానికి బోర్డర్‌గా తీసి ఇలా కుట్టారు. స్క్వేర్ నెక్ అట్లా వచ్చిందనుకుంటా. ఇదిగోండి ఇట్లా స్క్వేర్ నెక్కు. దీనికేమండి ఈ హెవీగానే అనిపిస్తుంది. దీనికి మధ్యలో మాత్రం కుందన్స్ అంటించాను నేను. ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకుందామని ఇట్లా డోరీస్ పెట్టించాను వెనక. సో, ఇది ఇట్లా పెట్టాననమాట. ఊరికే నాకు నచ్చినట్లుగా అట్లా గీసుకొని అంటించాననమాట. చాలా రోజులయిపోయిందండి. ఇది పెళ్లి తర్వాతే కుట్టుకున్నాను కానీ అక్కడక్కడ అట్లా వదిలేసాను. ఫుల్‌ఫిల్ చేయలేదు. బట్ చూపెడుతున్నాను. సో, ఎప్పుడు కూడా అండి వర్క్‌కి, చీరలకి కానివ్వండి, బ్లౌజులకి కానివ్వండి ఎక్కువగా ఖర్చయితే పెట్టకండి. సో, బ్లౌజులు సింపుల్‌గా అంటే మీరు చీరకు కుట్టుకునేటప్పుడే ఆలోచించుకోండి. చీరలో వచ్చిన బ్లౌజ్ బాగుందా? లేదా? బాలేనప్పుడు మంచి డిజైనర్ పీసులు మనకు దొరుకుతాయి. బ్లౌజ్ పీసులు తాన్‌లో దొరుకుతాయి. అలాంటివి తీసుకోండి. ఇది చూడండి చీరకి వచ్చిన బ్లౌజే. అంటే బ్లౌజ్ పీసే. ఇట్లా ఇదొచ్చేసి మనకి మీకు తెలిసే ఉంటుందండి. 10 ఏళ్లయిందండి. ఇవన్నీ పెళ్ళికి ముందు తీసిన బ్లౌజులు ఇవన్నీ ఇప్పుడు చూపెట్టేటివి. ఇవంతా ఏమంటే మనకి బెనారస్ బ్లౌజ్ అనమాట. హెవీగా వస్తుంది. జరీనే హెవీగా వస్తుంది. వీటి మీదకి వర్క్ అంతా చేశామనుకోండి అసహ్యంగా ఉంటుంది. సో, సో చూడండి బార్డర్ వచ్చి వర్క్ కూడా వాళ్ళే ఏదో కుందన్ వర్క్ లాగా ఇచ్చారు. బట్ ఇట్లా మనకి ఎక్కడైనా కావాలంటే అక్కడక్కడ అంటించుకోవచ్చు. స్టోన్స్ అంటించుకోవచ్చు, లేదా మిర్రర్స్ అంటించుకోవచ్చు, కుందన్స్ అంటించుకోవచ్చు కావాలంటే. బట్ ఇలా వచ్చినప్పుడు ఏమంటే మనకి పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చేసుకోవాలి మనం ముందే శారీస్‌కి సెలెక్ట్ చేసుకునేటప్పుడే శారీలో బ్లౌజ్ ఇట్లా బాగుందా లేదా? ఒకసారి మనం డ్రెసెస్ ఎట్లా చూస్తామో, డ్రెసెస్ మీద చున్నీలు బాగున్నాయా లేదా అని చూసి ఎట్లా తీసుకుంటామో, సేమ్ శారీస్ కూడా కొంగు ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది. అంటే క్లాత్ కానీ, ఆ డిజైన్ కానీ మనకి శారీలోనే, బ్లౌజ్‌లోనే వీవింగ్ వచ్చిందనుకోండి ఇలాంటి జరీ వీవింగు, అలాంటి వాటికి మనకు వర్క్ అవసరం లేదు. సో, అదొకటి టిప్ గుర్తుపెట్టుకోండి. కావాలనుకుంటే అక్కడక్కడ మీకు ఇదే హెవీగా అనిపిస్తుందండి. ఈ బ్లౌజే గనుక ఐరన్ చేసి వేసుకుంటే హెవీ లుక్ అనిపిస్తుంది. ఇది బెనారస్ పట్టండి. అప్పుడు బాగా ఫేమస్ అనమాట. ఒక 11, 12 ఇయర్స్ అయ్యుంటుంది ఇది తీసుకొని. సో, ఇట్లాంటి వాటికి ఆ వర్కే అవసరం లేదండి. సో, మల్టీ కలర్ మస్టర్డ్, మెరూను నాకెక్కువ కాంబినేషన్స్ ఇలానే ఉంటాయి. కాబట్టి 2, 3 అంటే ఒక బ్లౌజ్‌ని 2, 3 శారీస్ కూడా మ్యాచ్ అయ్యేలాగా కూడా కుట్టించుకుంటానండి నేను. సో, అట్లాంటప్పుడు మల్టీ కలర్స్ ఉన్నిందనుకోండి 2, 3 శారీస్ కూడా మ్యాచ్ అయిపోతాయి. ఇది చూడండి. ఇది బ్లౌజ్‌లోనే మనకొచ్చిన డిజైన్ అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్. అట్లా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ కావాలి, వర్క్ చేయించుకోవాలంటే, మనకి మగ్గం వర్క్ కాకుండా ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి. అలా అయినా చేసుకోండి. మనకొక 450, 500లో ఫుల్ వర్క్‌కి అంటే మనకి బ్లౌజ్ అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చేస్తుంది. అంటే ఇదైతే నాకు శారీకే వచ్చింది, దానికే వచ్చిందనమాట. జస్ట్ చూపెడదామని. నేనైతే చేయించుకోలేదు. సో, ఇట్లా మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వచ్చి కొంచెం డిజైన్స్ అవి బాగుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దీనికి పట్టీ జస్ట్ గోల్డ్ కలర్‌లో పట్టీ పెట్టించాను. అంటే పైపింగ్ అనమాట. సో, ఇట్లా అనమాట అండి. ఎప్పుడు కూడా అంటే ఇవంతా ఐరన్ చేస్తే బావుంటుందండి. బీరువాలోని అలా పెట్టేస్తాను ఫోల్డ్ చేసి. సో, నావంటే నేను బట్టలకండి బిఫోర్ మ్యారేజ్ బాగా శారీస్ కొన్నాను. అప్పుడైతే కొంచెం సన్నగా ఉండేదాన్ని. బీభత్సంగా బ్లౌజులు కుట్టించేసుకున్నాను. అంటే పెళ్లి కాని వాళ్ళు, కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, అంటే పిల్లలు ఇంకా పుట్టని వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తల్లో అన్ని బ్లౌజులు కుట్టించేసుకుంటారు. తర్వాత డెలివరీ తర్వాత కొంచెం బాడీ షేప్ ఔట్ అయ్యి కొంచెం లావెక్కారంటే ఒక్క బ్లౌజ్ కూడా పట్టదు. కాబట్టి లిమిటెడ్‌గా కుట్టుకోండి. పెళ్లి కాని అమ్మాయిలైనా లిమిటెడ్‌గా కుట్టుకోండి. కొంచెం మంచి మంచి శారీస్‌కి కొంచెం లేట్‌గా పెళ్ళైన తర్వాత 1 ఆర్ 2 డెలివరీ అయిన తర్వాత కొంచెం వర్క్ చేయించుకోండి. లేదంటే నా దగ్గర దాదాపుగా 50-60 బ్లౌజెస్ మంచి చేసి అన్నీ టైట్ అయిపోయినాయి. ఇట్లా వర్క్ అంతా వేస్ట్ అయిపోయినాయన్నమాట. సో, అందుకనే నేనిప్పుడైతే ప్రిఫర్ చేయట్లేదండి. కాబట్టి
ఇప్పుడు నా బ్లౌజెస్‌కి, నాకు శారీస్‌కి ఉన్న బ్లౌజెస్ కుట్టించాలంటే దాదాపుగా ఒక 20, 30 వేలు కావాలండి. అవన్నీ ఇప్పుడు కుట్టించాలి బ్లౌజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా శారీస్‌కి కాస్త కోస్త వర్క్ ఏయించుకొని బ్లౌజెస్ స్టిచ్ చేయించాలంటే ఇప్పుడు కొత్త బ్లౌజులు కొని స్టిచ్ చేయించాలి. అట్లా కొత్త బ్లౌజులు కొన్నవే కూడా ఒక 100, 200 బ్లౌజులున్నాయండి. అవన్నీ ఎప్పుడు కుట్టించాలో ఏమో అర్థమే కావట్లేదు. సో, చూడాలి. అంటే చీరలు కట్టడం ఈ మధ్య తగ్గించేసానండి. ఎక్కడో అంటే బయట పోయినప్పుడు మామూలు క్యాజువల్ శారీస్ కడతాము. కొంచెం ఫంక్షన్స్, పార్టీస్ అంటే ఇదే అండి. శారీస్ ఉంటాయి. బ్లౌజెస్ కరెక్ట్‌గా కుదరవు. ఆల్రెడీ ఉన్న బ్లౌజులకి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. అవి మూలన పడేస్తున్నాను. సో, అట్లా ఉన్నాయన్నమాట. ఉన్న వాటిల్లో ఏదో కొంచెం ఇప్పుడు అట్లా ఉన్నవి చూపెడుతున్నాను. ఇంకా క్యాజువల్ బ్లౌజెస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇదే అండి. నేను బడ్జెట్ పద్మ టాక్స్‌లో ఎందుకు ఈ బ్లౌజెస్ గురించి చెప్తున్నానంటే, నా బ్లౌజ్ కలెక్షన్స్ అడుగుతున్నారనమాట. నేను పెద్దగా శారీస్ అంటే కడతాను. బట్ ఇంట్లోనే ఉండడం వల్ల పెద్దగా నేను ఎక్కడికి పోనండి. పెద్దగా బయటికి ఎక్కడికి పోను కాబట్టి ఉన్న వాటిల్లోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, ఇవన్నీ కొంచెం నేను చేసుకున్న వర్క్ అండి. ఇంకా మామూలువైతే పట్టు శారీస్ మీదకి కొంచెం ఆహ్, పార్టీ వేర్ అట్లా కట్టుకునే శారీస్‌కి మామూలుగానే లైనింగ్ పెట్టి కుట్టించుకోవడమే అండి. అంతే ఇంకేముండదు. సో, ఏదో కొంచెం పట్టు శారీస్ కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి ఏదో 1, 2 అట్లా కుట్టుకున్నాను. ఇది కూడా రాను రాను ఇంట్రెస్ట్ పోతోంది. ఏం వర్క్‌లో ఏంటో అని చెప్పి. సో, అందుకే ఎందుకు ఖర్చు పెట్టకూడదనిపించింది. బ్లౌజులయితే చక్కగా లైనింగ్ పెట్టి కుట్టుకున్నామంటే లైఫ్ అయితే వస్తాయి. సో, బడ్జెట్‌లో చూసుకొని చేసుకోండి. బట్టలకి ఎస్పెషల్లీ బ్లౌజులకి చాలామంది ఆడవాళ్ళు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకండి? వేస్ట్. ఒక్కసారి ఆలోచించండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత రేంజ్‌లో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళతో కంపేర్ చేసుకునో, ఇంకెవరో ఏదో వర్క్ చేయించుకున్నారని, అరే! ఈ వర్క్ బావుంది. ఈ కలర్ బావుంది. ఆ శారీ బావుందని చెప్పి మార్చి, మార్చి ఇట్లా వర్క్ చేయించుకుంటూ వందలు, వందలు, వేలు, వేలు వేస్ట్ చేయడం కంటే, మనకున్న దాంట్లో ఒక 500కి, 1000 రూపీస్‌కి మెటీరియల్ తెచ్చిపెట్టుకొని, అప్పుడప్పుడు అంటే కొంచెం ఉండాలి అంటే ఇట్లా యూట్యూబ్‌లో చూసుకొని మంచి వీడియోసు ఇంట్లోనే చేసుకునే విధంగా ఇట్లా కుట్టుకోండి. మిర్రర్ వర్కో, కాసు వర్కో ఇట్లా చేసుకోవచ్చనమాట. ఇది నా వీడియో అండి. నా సలహా ఇవ్వాలని చెప్పి నీకు ఈరోజు చెప్తున్నాను. సో, హెవీగా అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు మన ఫ్రెండ్సు. అట్లా ఏం లేదండి. నేను పెద్దగా బ్లౌజులకి, వర్కులకి అస్సలు పోను. టు బీ ఫ్రాంక్‌గా చెప్తున్నాను. సో, అందుకే నేను చూపెడుతున్నాను. ఇవన్నీ నేను చేసుకున్నవే కాబట్టే చూపిస్తున్నాను. బ్లౌజులయితే కుట్టించుకోవాల్సయితే ఉందండి. ఎందుకంటే ఇవన్నీ పట్టు శారీసు, ఫ్యాన్సీ శారీసు, పార్టీ వేర్ శారీస్‌కి బ్లౌజులయితే పోయినాయి. చాలా వరకు పోయినాయి నాకు. అవన్నీ కుట్టించుకోవాలంటే చెప్పాను కదా! ఒక 20, 30 వేలయితే అవుతుంది. దాదాపుగా ఒక 100 బ్లౌజులు కొని పెట్టేసుకున్నాను. అవి కుట్టించడానికి ప్రాబ్లమ్ ఏమంటే టైలర్లు సరిగ్గా దొరకట్లేదండి. నేను కూడా ఒక 2 మంత్స్ టైలరింగ్‌కి వెళ్ళాను. నా దగ్గర మెషిన్ కూడా ఉంది. బట్ నేనైతే నేర్చుకోలేదు బ్లౌజులు పర్ఫెక్ట్‌గా కుట్టడం. అదొకటి ప్రాబ్లమ్. ఏదో మిషన్ పెట్టుకొని ఉన్నాను. కుట్లు, పాడు వేసుకుంటాను కానీ బ్లౌజులు కుట్టుకోవడం కోసమే బ్లౌజులన్నా నేర్చుకుందామని వెళ్ళాను. నాకు ఒక 2, 3 నెలలు వెళ్ళాను. సరిగ్గా వెళ్ళలేదండి నేను. ఆ అమ్మాయి నేర్పించే అమ్మాయి కూడా సరిగ్గా నేర్పించక ఇంక నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఈలోపు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో, ఆ టైం కూడా నాకు లేదనమాట. ఇప్పుడు బయటకెళ్ళి నేర్చుకునేంత టైం లేదు. కుట్టించుకోవడానికి కూడా మిషన్ అదే టైలర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అదొక పెద్ద పని అయిపోతోంది. వీలు చూసుకొని వెళ్ళాలి. సో, ఇదే అనమాట ఇవాల్టికి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పద్మశ్రీ కలెక్షన్స్ అయితే ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో, ఈ బడ్జెట్ పద్మ టాక్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఆడవాళ్ళకి ఇంటి నుండి ఎలా బిజినెస్ ఐడియాస్ చేయాలి, మై పర్సనల్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కదా! అప్పుడప్పుడు అది చూపించండి, ఇది చూపించండి అని. అలాంటివన్నీ ఈ ఛానల్‌లో చూపెడదామని ఈ ఛానల్ పెట్టాను. ఇంకొకటేమంటే పద్మశ్రీ కలెక్షన్స్ అనేది చాలా లేట్. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 5000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. చాలా లేట్‌గా గ్రో అవుతోందండి ఛానలు. సో, హోప్ ఈ ఛానల్ అయినా త్వరగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి యొక్క సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను మరి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజెస్ అయితే ఇట్లా కొంచెం తక్కువ రేంజ్‌లోనే ఇంట్లోనే చేసుకునే విధంగా ట్రై చేయండి. డబ్బులైతే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? బాయ్ అండి. థాంక్ యూ అండి. హావ్ ఎ నైస్ డే.